టీడీపీ పార్టీ కార్యకర్తలను ఎంత బాగా చూసుకుంటుంది, వారికి కష్టం వస్తే ఏ విధంగా స్పందిస్తుంది అనడానికి నిన్న జరిగినటువంటి ఒక ఘటనే ఒక ఉదాహరణ. దురదృష్టవశాత్తు శ్రీను అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇటీవల మరణించడం అయితే జరిగింది. సరే, ఆయనేదో కొన్ని ఆర్థికపరమైన కారణాలో లేదా వ్యక్తిగత కారణాలో తెలియదు గానీ, మొత్తానికి ఆయనేదో పాయిజన్ తీసుకోవడం, తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, ఆ తర్వాత వేరే ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోవడం జరిగింది. దాని మీద నారా లోకేషు ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవానికి శ్రీను మృతి పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న సోషల్ మీడియా నిండా సానుభూతి ప్రకటిస్తూనే ఉన్నారు. సో, ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించడం, శ్రీను మరణం పట్ల విషాదం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ విషయం ఏంటంటే, చాలామంది అనుకోవచ్చు నారా లోకేష్ ఏదో దేనికోసం ఇది చేసాడేమో, లేకపోతే ఏదో చేసాడేమో అని చాలామంది అనుకోవచ్చు. శ్రీను హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే, వాస్తవానికి అప్పుడు చిలకలూరిపేటలోనే ఒక హాస్పిటల్‌లో ఉన్నాడు, ప్రైవేట్ హాస్పిటల్‌లో. ఆ సమయంలోనే శ్రీను ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటున్నాను. వైద్య పరీక్షలు అందించడానికి అవసరమైన చర్యలన్నీ నేను తీసుకున్నాను. ఆల్రెడీ మా టీమ్ కూడా శ్రీను వెంటే ఉంది. ఎవరు అధైర్యపడొద్దు. అందరూ ప్రే చేయండి, శ్రీను త్వరగా కోలుకొని రావాలని చెప్పి లోకేష్ గారు ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. అంటే శ్రీను హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. సో, అప్పుడే కార్యకర్తల మీద నారా లోకేష్ గారికి ఉన్న ఇదేంటనేది అందరికీ అర్థమైంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ మర్నాడు ఎప్పుడైతే శ్రీను చనిపోయాడో, ఆ తర్వాత లోకేష్ గారు ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ అయితే వేయటం జరిగింది. అది చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలందరూ కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఒక పక్క శ్రీనివాస్ కుటుంబం బాధ చూసి బాధపడటంతో పాటు నారా లోకేష్ పెట్టినటువంటి ట్వీట్ చూసిన తర్వాత అది చదివితే కళ్ళ వెంట నీళ్ళు, కింద కామెంట్ల నిండా కూడా ఏం పెట్టారు, అది చూసిన తర్వాత చదివితే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి. నారా లోకేష్ కూడా ఏ స్థాయిలో భావోద్వేగానికి గురయ్యారు అనడానికి అదొక ఉదాహరణ. నిన్న నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే శ్రీను మృతి చెందిన తర్వాత పెట్టారో అది ఒకసారి నేను చదువుతా చూడండి. అన్నా అన్నా అని పిలిచేవాడికి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని నాకు మెసేజ్ చేసేవాడివి. నాకు పుట్టినరోజులు, పెళ్లి రోజులను ఒక పండుగలా జరుపుకునేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు, మిస్ యూ అని చెప్పి. అంటే ఈ శ్రీను అనే ఒక వ్యక్తి లోకేష్ గారికి వివిధ పనుల నిమిత్తం, అంటే ఆయన సొంత పనులని కాదు, అన్న పలానా కార్యకర్తకి ఆపద ఉందంటే ఒకసారి చూడండి, అన్న మన వాళ్ళు ఎవరో ఇబ్బంది పెడుతున్నారంటే ఒకసారి చూడండి, లేదా ఇదిగో ఈ కుటుంబం ఇలాగ ఇబ్బంది పడుతుంది, వీళ్ళకి ఏదన్నా సహాయం చేయండి. ఇలాగ వాళ్ళ ఆపద గురించి ప్రతిసారి నారా లోకేష్కి ట్విట్టర్లో మెసేజ్లు పెడుతూ, లేదా పర్సనల్గా వాట్సాప్ మెసేజ్లు పెట్టడం, నారా లోకేష్ గారు దానికి రిప్లై ఇవ్వటం, ఇదంతా జరుగుతూ ఉంది. బట్ తన కష్టం వచ్చేసరికి అన్నా నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని నారా లోకేష్ గారు అడగటం జరిగింది. ఎందరు కష్టాలు చెప్పినాడు, నీ కష్టం చెప్పుకోలేకపోయావు, అప్పుడు నేనున్నానని గుర్తుపెట్టుకోలేకపోయావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలాన్మరణానికి పాల్పడిన విచారణ సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే నిన్ను బ్రతికించేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శ్రీను, నీకున్న కష్టం ఏంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తానని చెప్పి అంటే ఒక టచింగ్ అనమాట ఇది. శ్రీనుకున్న కష్టం ఏంటనేది లోకేష్ గారికి ఏ రోజు చెప్పుకోలా, ఆయనకున్న నష్టం ఏంటో ఏ రోజు చెప్పుకోలా. సరే, ఈరోజు నువ్వు మా మధ్య లేకపోవచ్చు, నీ కుటుంబానికి కలిగిన బాధను తీర్చడానికి నీ స్థానంలో నేనుండి నీ కుటుంబ బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు. సాధారణంగా ఏంటంటే చాలామందికి ఆత్మాభిమానం ఏదైనా అడగాలంటే ఏమనుకుంటారేమో, లేకపోతే ఏదైనా అడగాలంటే ఏదైనా చేయాలంటే ఏమని అనుకుంటారేమో, అంటే ఈ ఫీలింగ్ ఉంటుంది సాధారణంగా. ముందు అడిగిన తర్వాత అది అవుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, నీ మనసు విప్పి నువ్వు ఎదుటి వ్యక్తికి నీకున్న కష్టాన్ని చెబితే ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోయినా కనీసం నీకు మనోధైర్యాన్ని ఇస్తారు, లేదా దానికోసం ఇతర దారులను ఏదైనా చూపిస్తారు. ఎందుకంటే బాధలో ఉన్నవాడికి, కష్టాల్లో ఉన్నవాడికి వెంటనే ఆలోచనలు రావు. ఎందుకంటే ఒత్తిడి పెరిగే కొంది వాళ్ళ ఆలోచన అంతా కూడా దాని మీదే ఉంటుంది తప్ప దాని నుంచి బయటపడే ఆలోచనలు వాళ్ళకి రావు. అలాంటి సమయంలోనే క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటారు.
అలాగే మీకు ఏదైనా కష్టం ఉంది లేదా ఎవరి నుంచి అన్న ఇబ్బంది ఉంది, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, అన్నా ఇది మా పరిస్థితి అని మీరు చెబితే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఎవరో ఒకరు సహాయం చేస్తారు, లేదా మాట సాయమో ఇంకో సాయమో చేస్తారు. అన్ని పార్టీ నుంచి ఇవ్వాలని నేను చెప్పట్లా, ఎందుకంటే అలా ఇవ్వడం అనేది సాధ్యపడకపోవచ్చు. బట్ వ్యవస్థల ద్వారా మీకు చేయగలిగిన సాయాన్ని చేస్తారు, మీరు కొంత తేరుకోవడానికి మీకు చేయూతనిస్తారు. ఇక్కడ లోకేష్ గారు చెప్పింది కూడా అది ఆత్మాభిమానం ఉండొచ్చు, కానీ మరి ఆత్మహత్య చేసుకునే అంత ఉండకూడదు అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం: అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏవైనా కానివ్వండి, కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలోని హితులు ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బ్రతికి ఉందాం, మరికొందరిని బ్రతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని చెప్పి ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఇది నిన్న పూర్తిగా సోషల్ మీడియాలోనే కాదు, ఎంటైర్ ఈ ట్విట్ గురించి ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకోవడంతో పాటు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా చాలామంది దాని కింద కామెంట్ చేశారు. మేము రాజకీయంగా పార్టీ వేరైనా మేము అనేక సార్లు లోకేష్ గారిని విమర్శించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడిన మాట తీరు చూస్తే మాకు ఎక్కడో టచ్ అయిందని కొంతమంది, లోకేష్ గారిలో ఇంత మానవత్వం ఉందా ఇది తెలియక మేము అనేక సార్లు లోకేష్ గారిని విమర్శించాం, మమ్మల్ని క్షమించాలని కొంతమంది. అంటే శత్రువులు కూడా లోకేష్ గారి ఈ విధానాన్ని చూసి ఆ భావోద్వేగానికి లోనయ్యారు. అంటే లోకేష్ గారు ఎంత భావోద్వేగానికి లోనయ్యారు చూడండి. ఆల్రెడీ శ్రీనుకు బాగోలేదని తెలిసినప్పుడు బ్రతికించుకోవడం కోసం శతప్రయత్నాలు చేశారు, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే లోకేష్ గారి టీం పర్సనల్గా చివరి వరకు ఫాలోఅప్ చేసింది. చివరి రాత్రిపూట 2 గంటలకి చనిపోయినట్టుగా ధృవీకరించారు. మార్చిరీ అయిన తర్వాత బాడీని ఇంటికి పంపే వరకు కూడా లోకేష్ గారి టీం వెంటే ఉన్నారు. బ్రతికించడం కోసం వెంటనే పెద్ద హాస్పిటల్కి తరలించారు, చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద ఆసుపత్రికి తరలించారు. వెంటనే లోకేష్ గారి ఆదేశాల మేరకు మెరుగైన ట్రీట్మెంట్ అందించడం కోసం వెంటనే అంటే ఫార్మాలిటీస్ అని పక్కన పెట్టి ముందు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సో అయినప్పటికీ కూడా ఏంటంటే అప్పటికే లేట్ అయిపోయింది. శ్రీను ఆ పరిస్థితి అప్పటికే విషమించడంతో పాపం డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. బట్ నిన్న లోకేష్ గారు దీని కింద వచ్చినటువంటి కామెంట్స్ చూడాలి. అంటే ఒక కళ్ళ వెంట నీరు లోకేష్ గారు కార్యకర్తల పట్ల చూపిన దీని గురించి. లోకేష్ గారిని ఎప్పుడూ విమర్శించే జర్నలిస్టు సాయి లాంటి వాళ్ళు కూడా ఈ లోకేష్ గారు చూపిన విధానాన్ని చూసి ఒకంత అభినందించకుండా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా వాళ్ళు అంత ఈజీగా లోకేష్ గారిని అభినందించరు. పార్టీ ముఖ్యంగా కార్యకర్తలు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే మీకు నాగేశ్వరరావు గారు ఆల్రెడీ గతంలో మీకు చెప్పారు, నేను ఒక చిన్న వాయిస్ ఉంది నేను వినిపిస్తాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యం, పార్టీ అనేది నాయకుల పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ. ఈ విషయం స్వయంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు, వినండి ఒకసారి. తెలుగుదేశం ఇస్ పార్టీ, డిఫరెంట్ పార్టీ. తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది కార్యకర్తలతో కూడిన పార్టీ. మిగతా పార్టీ లాగా కేవలం ఒక నాయకుడి పైన ప్రేమతోనూ ఊపుతోనున్న పార్టీ కాదు. అఫ్కోర్స్ నాయకుడి పాత్ర ఉంటుంది, కానీ ఆ తెలుగుదేశానికి ఉన్న స్వభావం కార్యకర్తలు. అందుకే మీకు ఎన్టీ రామారావు లాంటి వెరీ కరిష్మాటిక్ లీడర్ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు జరిగితే ప్రజలు ఎన్టీ రామారావు వైపు లేరు, పార్టీ ఎన్టీ రామారావు వైపు లేరు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే నిజమైన తెలుగుదేశం ప్రజలు తీర్పు చెప్పారు. అందుకే రామారావు బతికుండగా కూడా ఆయన ప్రభావం చూపలేకపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ క్యాడర్, వెరీ 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 కమిటెడ్ క్యాడర్. అనేక కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ కోసం ఎత్తిన జెండా దించకుండా అన్ని పార్టీలకు కార్యకర్తలు ఉంటారు, ఉండరని నేను అంటలా. కానీ తెలుగుదేశం పార్టీ అనేది అసలు కార్యకర్తల పార్టీ. ఈయన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మిగతా వాటిల్లో నాయకుల ప్రభావం ఉంటుందేమో, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల ప్రభావం ఉంటుంది. నాయకుడు అనేవాడు ఉంటాడు, కానీ కార్యకర్తలే అంతిమంగా ఉంటారు. పార్టీకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలే అండగా నిలబడతారు. ఇతర ఏ పార్టీలకి లేనటువంటి స్వభావం అది ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. కరుడు గట్టినటువంటి జెండా మోసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట చెప్పారంటే ఆయనకి ఎంతో అనుభవం ఉందో, ఆయన ఎంతో ఆలోచించి చెప్తాడో మీ అందరికీ తెలుసు. అందుకనే ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారు, ఇప్పుడు ఆ బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నాడు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఈరోజు నారా లోకేష్ తీసుకున్నాడు అనడానికి నిన్న నారా లోకేష్ గారు పెట్టినటువంటి ఒక ట్విట్టే ఒక ఉదాహరణ. ఏదేమైనా మొత్తంగా నిన్న నారా లోకేష్ గారు ఏదైతే కొన్ని మాటలను సోషల్ మీడియా వేదికగా మాట్లాడారో అవి అందరి కళ్ళ వెంట నీళ్లు పెట్టించాయి అనేది మాత్రం నిజం.